అందరికీ నమస్కారం. ఇవాళ నా ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఈ పోస్ట్ పెట్టా. నా ఫ్రెండ్ లిస్ట్‌లో స్కూల్ టీచర్లు, స్కూల్ యజమానులు ఎవరైనా ఉంటే దయచేసి స్పందించగలరు. పిల్లల కోసం ఒక ముఖ్యమైన ప్రయత్నం మనమంతా కలిసి చేయవలసి ఉన్నది అని. చాలా మంది స్పందించారు. వారందరికీ ధన్యవాదాలు. ఇంతకీ ఈ ముఖ్యమైన ప్రయత్నం ఏమిటో 2, 3 మాటల్లో చెప్పడం కన్నా ఒక వీడియోగా చెబితే తేలిగ్గా ఉంటుందని ఇలా ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు తెలుగు సాహిత్యంలో, సంస్కృత సాహిత్యంలో పిల్లలకి కాలేజీ స్టూడెంట్స్‌తో సహా చదువుకునే వాళ్ళకి అని అందాం. ఉపయుక్తమైనటువంటివి అనేకమైనటువంటి సాహిత్యం ఉంది. ఉదాహరణకి భర్తృహరి సుభాషితాలు. భర్తృహరి సుభాషితాలు మూర్ఖ పద్ధతి, విద్వత్ పద్ధతి ఇట్లా అనేకమైన హెడ్డింగుల్లో ఎలా ఉండాలి అనే విషయాలున్నాయి. అలాగే సరే పంచతంత్ర కథలున్నాయి, హితోపదేశం ఉంది, సుమతి శతకం ఉంది, వేమన శతకం ఉంది. ఇలా అనేకమైన సాహిత్యము పిల్లలకి అందవలసి ఉంది. ఈ రోజు కొంచెం పెద్దవాళ్ళమైనటువంటి అంటే తెల్ల జుట్టు వచ్చిన వాళ్ళు అనమాట కి చిన్నప్పుడు ఇవన్నీ నోటికి నేర్పించారు స్కూల్లో. అప్పుడు మోరల్ సైన్స్ అనే ఒక పీరియడ్ ఉండేది. అప్పుడు ఇవన్నీ నేర్పించారు. కానీ ఇప్పుడు ఆ మోరల్ సైన్స్ అన్న మాట వెళ్ళిపోయింది పుస్తకాల్లోంచి. నాకు తెలిసి ఉంటే సంతోషమే. కనుక ఇప్పుడు ఎట్లా? మరి పిల్లలు దాన్ని నష్టపోతున్నారు కదా. రూపాయి ఖర్చు లేకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంతకు మించి ఏమన్నా ఉందా? కనుక ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అనిపించింది. అదేంటంటే మొట్టమొదటిగా భర్తృహరి సుభాషితాలు తీసుకుంటాం. నీతి శతకం. ఇది ఎట్లా ఉంటుంది? దీని స్ట్రక్చర్ బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవ స్మయదూషితాః. ఇట్లా ఈ శ్లోకము. దీనికి తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి గారు అద్భుతమైన పద్యాలు రాశారు. యలకూచి బాలసరస్వతి గారు కూడా రాశారు. కానీ ఆ పద్యం శ్లోకం కన్నా కఠినంగా అనిపించింది నాకు. తెలుగులో హాయిగా చదువుకునేందుకు వీలుగా లక్ష్మణ కవి గారిది కనపడేది కాబట్టి ఇవి తీసుకున్నాం. బోద్ధలకు వారు మత్సర పూర్ణుమతులు ఇట్లా ఈ పద్యం సాగుతుంది. ఇది నేను చేయదలుచుకున్న ప్రణాళిక ఏంటంటే ఇలా ఈ శ్లోకము తెలుగు పద్యము మొత్తం స్క్రీన్ మీద కనపడుతూనే ఉంటుంది. తర్వాత ఈ శ్లోకాన్ని చదువుతా. దీన్ని అన్వయ క్రమంలో మళ్ళీ చదువుతా. తర్వాత ఈ శ్లోకానికి ప్రతిపదార్థం అయిన వెంటనే తెలుగు పద్యం ఇవి చదివిన తర్వాత సంస్కృత శ్లోకంలో తెలుగు పద్యంలో ఉన్న భావం ఒకటే కదా. కనుక రెండింటికి కలిపి భావాన్ని చెప్పటం. ఇంకా ఈ పద్యంలో కానీ శ్లోకంలో కానీ ఏమైనా విశేషాంశాలు ఉంటే అది చెప్పటం. చెప్పి పిల్లలు నోటికి నేర్చుకునేందుకు వీలుగా మళ్ళా నెమ్మదిగా పదాలు అర్థవంతంగా విడగొట్టి పిల్లలు నేర్చుకునేందుకు ఉపయుక్తముగా శ్లోకము పద్యము రెండు చదవటం. బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః అబోధోపహతాః చ అన్యే జీర్ణమంగే సుభాషితం. ఇట్లా కొంచెం చిన్న గ్యాప్ తోటి మళ్ళీ చదివి ఆ వీడియోని కంక్లూడ్ చేస్తా. ఇలా చేయటం ద్వారా వారానికి 3 సోమ బుధ శుక్రవారాలు ఇది ఉదయం 6 గంటల కల్లా నా యూట్యూబ్ లో వస్తుంది. దాని లింక్ ఫేస్బుక్ లో పెడతా. ఇది వినటం ఒక ఎత్తు, 10 మందికి పంచమని ఒక కోరిక, పిల్లలకి తప్పకుండా వినిపించి నేర్పించాలి అన్నది ఒక భావన. అయితే ఇది కాకుండా మరి టీచర్లు ఎందుకయ్యా అది ప్రశ్న. ఈ టీచర్లతో పని ఏంటంటే ఒక 10 స్కూళ్లలో ఉదాహరణగా చెబుతున్నా, ఒక 10 స్కూళ్లలో పిల్లల చేత నేర్పించాలి ఇవి. వచ్చింది వచ్చినట్లు. ఈ శతకం పూర్తయ్యే తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి కొంత గ్యాప్ ఇచ్చి ఆ స్కూల్ లెవెల్లో పోటీ పెట్టాలి. అందులో 1, 2, 3ని సెలెక్ట్ చేయండి. ఇక్కడికి 10 స్కూళ్ళు అనుకున్నాం కాబట్టి 10 3 30 మంది వస్తారు. వీళ్ళకి హయ్యర్ లెవెల్లో మరొక టెస్ట్. వీటికి బహుమతులు ఇద్దాం. ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలని నిర్ణయం చేద్దాం. అదంతా నేనే పెట్టుకుంటా, ఎవరిని అడగను. ఈ బహుమతులకయ్యే చిన్నదో పారితోషికం ఎంతో అంత పిల్లలకి ఉత్సాహకరంగా ఇద్దాం.
లేదండి మేము కూడా పార్టిసిపేట్ చేస్తే తర్వాత ఆలోచిద్దాం, ప్రస్తుతానికైతే నేనే పెట్టుకుంటాను. ఇలా పిల్లలలోకి ఇది తీసుకెళ్ళాలి. పిల్లలు నోటికి చేయించాలి. ముందు నోటికి చేయిస్తే తర్వాత జీవితంలో అన్వయించుకునే స్థితికి వస్తారు తప్పకుండా. దీనికోసమని టీచర్ల సహాయం కావాలి. మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 10 స్కూళ్ళని మోటివేట్ చేయగలిగితే ఈ టీచర్లు ఇలాంటిది కండక్ట్ చేస్తే దీనిని ఒక ఉద్యమంలాగా అవ్వాలి అన్నది నా ఆశ, లేక అత్యాశ, లేదంటే దురాశ. ఏ పేరు పెట్టినా నాకు అభ్యంతరం లేదు. కానీ పిల్లలకి మాత్రం ఇది అందించాలనే తపన మాత్రం సత్యం, సత్యం, సత్యం. ఇది ఇవాల్టి ఆ పోస్ట్ యొక్క తాత్పర్యం. ఎలా చేద్దాము, ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద మీ కామెంట్లలో పెట్టండి. అవి తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. ముందు నీతి శతకము, తర్వాత ఇతర శతకాలు కూడా, సుమతి శతకమా తర్వాత ఏం చదవాలి అనేది తర్వాత విషయం. ఇవన్నీ పిల్లల కోసం మాత్రమే. అంటే పిల్లలు అంటే చదువుకునేవాళ్ళు, ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా పిల్లలే నా లెక్కలో. అందరికీ ఉపయుక్తమైనది. ఎందరు వీలైతే అంత నోటికి చేయడం అనేది ఈ పోటీ ప్రపంచం కాబట్టి పోటీ పెట్టి బహుమతులు ఇస్తేనన్నా బలవంతంగా నేర్చుకుంటారు అనే ఒక పిచ్చి ఆశ. ఇదండి. ఇక మీ సహకారాలు, సహాయాలు ఎలా చేస్తారో మీరు స్పందించండి. దాన్ని బట్టి ముందుకు వెళ్దాం. నేను మాత్రం ముందుకు వెళ్తూనే ఉన్నాను. రేపు వసంత పంచమి సందర్భంగా మొదటి వీడియో రిలీజ్ అవుతుంది. రేపు సోమవారము మొదటి వీడియో. ధన్యవాదాలు. మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ ఉంటా. నమస్సర్వేభ్య.